హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరైతే ఎలా ఉన్నారు, బాగున్నారు? ఏంటో ఎక్కడికో పరుగులు తీస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? మేమైతే ఒక చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. ఆ చెట్టు మీరు కూడా చూసేయండి. ఇదిగో ఈ కార్ని అయితే బాగా గుర్తుంచేసుకోండి. నేను లాస్ట్లో స్టోరీ ఏంటి అనేది చెప్తాను. ఈ చెట్టు అయితే చూసారు కదండి, ఇదైతే అడవి బాదం సీమవాదం చెట్టు. ఈ గింజలు తింటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. అందుకనే ఎగేసుకుంటూ ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చూస్తే కింద ఉన్న కాయలు మొత్తం కోసేసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కింద అయితే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. అవి మొత్తం ఎవరో కోసేసుకున్నారు. మేమైతే పై కాయల కోసం అయితే మా వాళ్ళైతే ఎక్కారు. ఎక్కడానికి ఎక్కారు, కానీ ఆ కాయలు అయితే చేతికైతే అందుతున్నాయి. కాకపోతే అస్సలకి లాగితే రావట్లేదు. సరేలే అని చెప్పి ఎలా ఎక్కారో అలానే దిగారు. నేనేమో పక్కన చెట్టు దగ్గర కర్ర ఒకటి ఉంటే ఆ కర్రను తీసుకొని ఇచ్చాను తనకి. ఇచ్చిన తర్వాత ఇంకో కోస్తున్నారు. కర్రకైతే అస్సలకి రావట్లేదు. గింజలు మొత్తం కిందనే పడిపోతున్నాయి. చాలా అంటే చాలా చెత్త ఉంది కింద కూడా. ఎట్లానే తంటాలు పడుతుంటూ ఆయన అయితే కోసేస్తున్నారు. చూడండి కాయలు అయితే అసలు ఈ రెడ్ కలర్ చూసారా ఎంత బాగుందో. అసలు ఆల్ చిప్పల టైప్ ఉంది. అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ కలర్ అయితే చాలా అంటే చాలా పెద్ద చెట్టు ఇది. అదిగో చెత్తలో ఆ గింజలు ఏరేది మాత్రం నేనే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కాయలతో ఇంటికి వెళ్ళాను, కాకపోతే ఇప్పుడు గింజలతో వెళ్తున్నా. అందుకే కవర్ తీసుకోలేదు. ఇట్లా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చెత్తలో అయితే కాలు కూడా పెట్టలేదు. ఎంతవరకు కాయలు కోసుకొని ఇంటికి వెళ్ళాము. కానీ ఇప్పుడైతే ఇలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పైనున్న కాయలు కర్రతో కొట్టడం వల్ల సీడ్స్ అనేవి ఊడిపోయి కింద పడ్డాయి. సర్లే అని చెప్పేసి అని వేస్తున్నాం. నాతో పాటు కూడా 3 లేడీస్ అయితే ఉన్నారు. అదే ఇందాక కార్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఫస్ట్లో ఆ కారు గల లేడీస్ వాళ్ళది వచ్చేసి కుక్కునూరు అంట. మా సైడు చాలా అంటే చాలా ప్లేస్లు చాలా బాగుంటాయి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫోటోషూట్స్ కూడా చాలా వరకు మా ఏరియాలోనే చేస్తారు చాలామంది. అలాగే వాళ్ళ పాప ఇన్స్టాలో వీడియోలు చేయడానికి కుక్కునూరు నుంచి ఇంత దూరం వచ్చారు, వీడియోలు చేసుకుంటున్నారు. మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూసి ఆ వీడియోస్ ఆపేసి మా దగ్గరకు వచ్చారు. ఆపేసి ఏంటి ఇట్లా ఏం చేస్తున్నారు అది ఇది అని అడిగితే ఇట్లా ఈ కాయల కోసం వచ్చామంటే దీంతో ఏంటి బెనిఫిట్ అని అడిగితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. అందుకని ఈ కాయల కోసం వచ్చామంట. ఓకే అని చెప్పేసి వాళ్ళు టేస్ట్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వెండి కొబ్బరి తిన్న ఫీల్ ఉందని చెప్పేసి అన్నారు. రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అక్క, ట్రై చేయండి ఒకసారి అని చెప్పేసి అన్నాను. అందుకే వాళ్ళకైతే సగం అయితే ఇచ్చాను. వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. మాకు వద్దులే, కష్టపడ్డది మీరు తీసుకోండి అన్నారు. ఎందుకంటే నాకు వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వాలి. ఎందుకంటే ఒకళ్ళకి రుణం అన్నది మనం ఉంచుకోవద్దు. అది ఏ రకంగా ఇచ్చినా సరే మనం అయితే వెంటనే వాళ్ళకి తీర్చేయాలి. ఆ టైంలో నాకైతే ఈ ఈ గింజలే కనిపించినాయి, అందుకే అవే ఇచ్చేసాను వాళ్ళకి. చూడండి చాలా అంటే చాలా గింజలు అయితే దొరికాయి. ఇవైతే ఇంటికి వెళ్ళిన తర్వాత రోస్ట్ చేసుకొని తినాలి. అలాగే అదిగో అవి చూడండి ఆల్ చిప్పలు ఉన్నట్టు ఉన్నాయి. అందులో కూడా గింజలు అయితే ఉన్నాయి. ఇదైతే పచ్చిది. దీన్ని ఎందుకు పాడేయాలని ఇంటికి తీసుకొచ్చిన 2-3 డేస్కి అయితే అదైతే ఆల్ చిప్పలో ముత్యం ఉన్నట్టు దాని నిండా గింజలు అయితే ఉన్నాయి. అదైతే నేను వీడియో తీయలేదు, ఇది వరకే తీసాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, బెల్ ఐకాన్. బాయ్ బాయ్.